ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఈరోజు వేగంగా కాలుష్యం విస్తరిస్తుంది, వేగంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలినో వల్ల వర్షాలు రావడం లేదు. వర్షాకాలంలో సీజన్ మొదలైన వర్షాలు కురవకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా, కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. ఈవీ వెహికల్స్ని ఈరోజు ఉత్పత్తి చేయాలంటే అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఈవీ బ్యాటరీ. ఈరోజు ఆ ఈవీ బ్యాటరీసే 32 గిగాబైట్స్ కెపాసిటీస్తో ఈరోజు దివిటిపల్లిలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ సంస్థలో ఈరోజు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 400 మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. దిస్ ఈజ్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అని అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా అమరరాజా సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది. మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. I wanted to share with my friends, we don't have any policy paralysis. Whatever the previous